Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 35వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ క్షేత్రజ్ఞయోరేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రజ్ఞయో రేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్రజ్ఞయో రేవమంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ శ్లోకమునకు భావము: ఎవరు జ్ఞాన దృష్టి చేత ఈ ప్రకారముగా క్షేత్రజ్ఞుల యొక్క భేదమును, భూతములకు సంబంధించి ఉండు లేక కారణమైన ప్రకృతి అనగా అవిద్య నుండి విముక్తిని కలగజేయు ఉపాయమును తెలుసుకుందురో వారు పరమాత్మ పదమును అనగా మోక్షమును పొందుతారు. ఏవం అనగా ఈ ప్రకారముగా అని చెప్పుట వలన ఈ అధ్యాయమందు తెలుపబడిన దృగ్దృశ్య వివేకమే, క్షేత్రజ్ఞులను గూర్చిన జ్ఞానమే కైవల్య ప్రాప్తికి హేతువని నిరూపించబడినది. కావున ఇది సామాన్యమైనది కాదనియు, మోక్షమునకు సోపానము వంటిదనియు ముముక్షువులు అనగా ముక్తిని కోరువారు జ్ఞానులు గుర్తెరిగి భగవద్వాక్యములపై విశ్వాసమును ఉంచి దానిని సాధించి తరించాలి. అంతరం అంటే భేదమును సామాన్యులందరూ దృగ్దృశ్యములను క్షేత్రజ్ఞులను కలిపివేస్తున్నారు. నేనే దేహము, నేనే మనస్సు, నేనే సుందరుడను, నేనే ఫలానా జాతి వాడను అని ఈ ప్రకారముగా జీవుడు క్షేత్రముతో ఐక్యమొందిపోవుచున్నాడు. అది ఏ దుఃఖములకు కారణము, బంధహేతువు అదే. వాస్తవముగా జీవుడు క్షేత్రజ్ఞుడగు ఆత్మయే కాని క్షేత్రము కాదు. తాను క్షేత్రమునకు దేహాదులకు సాక్షియగు క్షేత్రజ్ఞుడే అనియు, క్షేత్రము తనకంటే వేరనియు, దుఃఖాదులను పొందినది క్షేత్రమే కాని తాను కాదనియు, తాను దానికి వేరుగా సాక్షిగా ఉన్నాడనియు విచారణచే తెలుసుకొని ఇట్టి జ్ఞానదృష్టి కలిగి ఆ రెండింటినీ క్షేత్రజ్ఞులను విభజించి చూచుటయే ఈ అధ్యాయమందు తెలుపబడినది. భూత ప్రకృతి మోక్షం చ. జీవుడు అనాది కాలము నుండి ప్రకృతి మాయచే బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానాది సాధనలచే దాని నుండి విడుదలను పొందుటకై యత్నించుచున్నాడు. ప్రకృతి విమోచనమే ప్రతి జీవి యొక్కయు పరమ కర్తవ్యము. ప్రకృతి నుండి ఆ ప్రకారము విడుదలను పొందుటయే మోక్షము. మోక్షమనగా ఆకాశమున గాని పాతాళమున గాని లేక మరి ఒక చోట గాని ఉంచబడిన వస్తువు కాదు. అజ్ఞానవశమున ఇంతకాలము ప్రకృతితో కూడి ఉన్న తాను జ్ఞానదృష్టిని సముపార్జించి దాని నుండి ప్రకృతి నుండి విముక్తిని పొందుటయే మోక్షము. కనుకనే జ్ఞానచక్షుష అని చెప్పబడినది. కావున ప్రతి వారును బంధ విముక్తికై జ్ఞాననేత్రమును, విచారణా సామర్థ్యమును, క్షేత్రజ్ఞ విభేద పరిజ్ఞానమును తప్పక పొందవలసి ఉన్నారు. వేరు దారి లేదు. నాకేల మోక్షము కలగలేదు అని ప్రశ్నించువారు ముందుగా తనకు జ్ఞాననేత్రము లభించినదా అని చూసుకొనవలెను. అట్టి జ్ఞానము చిరకాలము భగవంతుని భక్తితో సేవించుట వలన, ఆరాధించుట వలన సంప్రాప్తించగలదు.
తేషాం సతతయుక్తానాం దదామి బుద్ధియోగం. కాబట్టి భక్తిచే, ఉపాసనచే, పరోపకారాది పుణ్యకార్యములచే భగవానుని ప్రీతితో సేవించి భగవత్కృపచే జ్ఞాననేత్రమును, బుద్ధియోగమును పొంది తద్వారా క్షేత్రజ్ఞుల మధ్య గల భేదమును తెలుసుకొని తాను క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రము కాదని భావించుచు జీవుడు మోక్షమును పొందవలసి ఉండును. దుఃఖరాహిత్యమునకు, పరమానంద ప్రాప్తికి జీవుడు అవలంబించవలసిన పద్ధతి ఇదే అని భగవానుడిక్కడ అసందిగ్ధముగా చెప్పివేశారు. ఏ విదుర్యాంతి తే పరం అని యశబ్ద ప్రయోగము చేయుట వలన ఎవరైనను సరే, ఏ మతము వారైనను, ఏ ఆశ్రమము వారైనను, ఏ కులము వారైనను జ్ఞాననేత్రమును పొందినచో వారు తప్పక ముక్తులగుదురని స్పష్టము చేయబడినది. యాంతి అను పదముచే వారట్టి మోక్షస్థితిని నిస్సందేహముగా పొందగలరని నిరూపించబడినది. కావున ముముక్షువులిక తమ బంధ విమోచనమునందు ఎలాంటి సంశయమును ఉంచుకొనక భగవద్వాక్యములపై పరిపూర్ణ విశ్వాసము ఉంచి ప్రయత్నపూర్వకముగా జ్ఞానదృష్టిని పడిసి బ్రహ్మ సాయుధ్యమును పొందవలయును. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు క్షేత్రజ్ఞ విభాగ యోగమను 13వ అధ్యాయము సంపూర్ణము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.